మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంట ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. ఇక సీజన్లు మారినప్పుడు, ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండే శీతాకాలంలో సోరియాసిస్ మరింత ఉధృతంగా మారుతూ ఉంటుంది. సాధారణంగానే శీతాకాలంలో మామూలు వాళ్ళకి ఒళ్ళంతా డ్రై అయిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే ఎర్రగా అయిపోయి పెచ్చులు కట్టేసి మంట పుట్టి నానా బాధ పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే నూనెలు రాయడం కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మటుకు చెయ్యరు. వాళ్ళు ఓన్లీ ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటారు మందులు. అదేవిధంగా ఏదైనా అప్పటికప్పుడు అప్లై చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క సోరియాసిస్ వచ్చినప్పుడు తరచూ వాళ్ళకి మాయిశ్చరైజర్స్, అంటే చర్మం మెత్తబడే విధంగా మాయిశ్చరైజర్స్, ఆయిల్స్ అప్లై చేస్తూ ఉండాలి. ఈ సీజన్లో ఆహార విహారంలో వీళ్ళు తరచూ మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మలబద్ధకం లాంటిది, అజీర్ణ సమస్యలు లాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆహారంలో కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, ఆకుకూరలు అధికంగా తీసుకోవడము, సాత్వికమైన ఆహారం అధికంగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మటుకు ప్రోటీన్స్ తగ్గించేస్తూ ఉంటారు. చర్మానికి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ కూడా కావాలి. కాబట్టి త్వరగా అరిగే ప్రోటీన్ పదార్థాలు, అంటే గుడ్డు, ఉడకపెట్టిన గుడ్డు లాంటిది, త్వరగా అరిగే మాంసాహారం లాంటిది తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే పథ్యం అనేసి చాలా రకాలు ఆపేస్తూ ఉంటారు. అయితే అందరికీ చర్మం ఫ్లేర్ అవ్వడం అనేది జరగదు. అందరికీ పథ్యం అనేది ఒకటే రకంగా ఉండదు. కాబట్టి వాళ్ళ శరీరానికి ఏదైతే పడదో ఆ పదార్థాలను వదిలేయాలి. కానీ అన్ని పదార్థాలు వదిలేస్తే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చి ఇంకా చర్మ వ్యాధి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సప్లిమెంటేషన్, అంటే ఏదైతే వాళ్ళకి న్యూట్రిషనల్గా తగ్గుతుందో అవి వాళ్ళు సప్లిమెంట్ తీసుకుంటే కనుక, అంటే ఆకుకూరలు, కూరగాయలు, స్ప్రౌట్స్ లాంటివి, అంటే ఉడకపెట్టిన స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటే కూడా అది ప్రోటీన్ కంటెంట్ పెంచుతుంది. ఈ విధంగా తీసుకోవడం ద్వారా కూడా తగ్గుతుంది. చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గటంతో పాటు ఆమం పేరుకుపోవటాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు. చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజీ, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా మాయిశ్చరైజర్తో పాటు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మనం కలిపి ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంటుంది. అయితే టీ ట్రీ ఆయిల్, కలబంద ప్లస్ కొబ్బరి నూనె ప్లస్ కొంచెం క్యాస్టర్ ఆయిల్, అంటే ఇవి ఎలా వాడాలంటే కలబంద గుజ్జు మనకు ఫ్రెష్గా దొరుకుతుంది. అదేవిధంగా టీ ట్రీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి, ఒక ఫ్యూ డ్రాప్స్, ప్లస్ కలబంద గుజ్జు మనకు శరీరానికి ఎంత పడుతుందో, అంటే ఒక 50 గ్రామ్స్ దాకా తీసుకుని అందులో ఒక 25 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్, ఒక 10 to 15 గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ కలిపేసి మిశ్రమాన్ని శరీరానికి స్నానానికి ముందర అప్లై చేస్తే కనుక వాళ్ళకి ఈ యొక్క స్కిన్ మెత్తపడడంతో పాటు ఇరిటేషన్ ఉండకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వీళ్ళు సోప్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. కుంకుడుకాయ రసం కానీ, లేదా అంటే కుంకుడుకాయ రసంలో కొంచెం కొబ్బరి నూనె వేసి ఒంటికి రుద్దుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క సోరియాసిస్కి చాలా రకాలైన చికిత్సా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి చర్మానికి ఎక్స్టర్నల్గా ఏ విధంగా మెత్తబడేటందుకు కొన్ని రకాలైన ఆయిల్స్, అలాగే కొన్ని స్వేదకర్మలు లాంటివి, అలాగే కొన్ని రకాలైన ఔషధాలు లాంటివి ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నల్ కూడా కొన్ని ఔషధాలు ఉంటాయి, అవి తప్పనిసరి వాడాలి. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి న్యాచురల్గా దొరికే కొన్ని ఔషధాలు రసాయన చికిత్స అంటాం మేము,
అవి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇమ్యూనిటీ లెవెల్ పెరిగినప్పుడు ఆ రోగం తీవ్రత తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అంటే మహామంజిష్ట అనేది, అలాగే పంచతిక్తకం అనేది, అదే కొన్ని రకాలైన గుగ్గులు యోగాలు లాంటివి, అలాగే త్రిఫలా రసాయనం లాంటివి, త్రిఫలా గుగ్గులు లాంటివి, ఇవన్నీ కూడా న్యాచురల్ మెడిసిన్స్. కాకపోతే ఒక డాక్టర్ సూపర్విజన్లో కొన్ని నెలల పాటు తీసుకుంటే కనుక చాలా బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఈ ఫ్లేరింగ్ అప్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ వాడడం లాంటివి చేయడం ద్వారా కూడా వాళ్ళ బాడీ మళ్ళీ రికూప్ అవుతుంది. అంటే వాళ్ళకి మళ్ళీ సర్దుకుని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాడినప్పుడు అదంత తీవ్రంగా ఉండదు. ఈ విధంగా మనం చికిత్స తీసుకుంటే కనుక మనకి మంచి ఉపయోగం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టానం మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతమవుతూ ఉంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కు చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అమ్మ పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన పసిబిడ్డలు, హాయిగా ఆడుకుంటూ తిరగాల్సిన పిల్లలు తలకు దెబ్బలు తగిలించుకుని ఆసుపత్రుల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడటం అంటే ఎంత పెద్ద కష్టం. నేడు మన దగ్గర ఎంతో మంది పిల్లలు ఇదే విపత్తును ఎదుర్కొంటున్నారు. మేడపై నుంచి, ఎత్తైన ప్రదేశాల నుంచి, పై అంతస్తుల నుంచి కిందకు పడిపోయి మెదడు దెబ్బతిని తీవ్ర విపత్తుల్లోకి జారిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తలగాయాలను సరిగ్గా అంచనా వేయకపోయినా, సకాలంలో సత్వరమే వైద్యం అందకపోయినా పిల్లల ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు